ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, ఇప్పుడు మనకి సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. సామూహికంగా ప్రార్థనలు కానీ పూజలు కానీ మొత్తం అంతా కలిసి ఏదో ఒక దైవానికి సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అవి ఎంతవరకు తీసుకుంటాం, మాట్లాడతారు, బాగా జరుగుతాయి, ఎంతవరకు మనలోకి వెళ్తాయి? అదే పెద్ద ప్రశ్న. సత్సంగాలు, ప్రవచనాలు వింటాం, పొద్దుటిపూట వాకింగ్కి వెళ్తామా 5 గంటలకి, ఎవరో నడుస్తుంటారు, చాగంటి వారు వినపడుతూ ఉంటారు. వాకింగ్లో కూడా చాగంటి వినడానికి ఎంత ఉత్సాహం వచ్చేస్తుందంటే అబ్బాబ్బా ఈ క్షణం నుంచి నేను అసలు పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయాను అనుకుంటాం. వాకింగ్లో చాగంటి వారు ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో MS సుబ్బలక్ష్మ గారి భగవద్ గోవిందాలు అవి వినపడుతుంటాయి. వాడు విష్ణు సహస్రనామం పెట్టేసుకుంటారు. ఇంకొకళ్ళు సామవేదం వారు ఇంకా యూనివర్సిటీ లెవెల్ కదా, అవి వినిపిస్తూ ఉంటాయి. వింటూనే ఉంటాం. మా ఇంట్లో కూడా పొద్దున్న లేస్తే ఆ రకరకాల టీవీలలో వచ్చే రకరకాల సత్సంగాలే మేము మోగుతూ ఉంటుంది. నేను పని చేసుకుంటూ ఏదో ఒక ముక్క చెవినేసుకుంటాను, కొన్ని బుర్రకు ఎక్కవు. మా వారు చాలా శ్రద్ధగా కూర్చుని వింటారు, సామవేదం వారిని బాగా వింటారు. మనకి ఎంత ఎక్కుతాయి అనేది శేష ప్రశ్న. రోజంతా వినబడి ఎప్పుడైనా కోట్ చేసేటప్పుడు ఎవరికైనా చెప్తాం కదా మనం, ఫలానా చాగంటి వారు ఇలా అన్నారు, లేదా గరికపాటి వారు ఇలా అన్నారు, సామవేదం వారు అలా చెప్పారు, ఇంకా ఉన్నారు మాత అమృతానందమయ్యి అమ్మ అలా చెప్పారు. కోట్ కూడా చేస్తాం. మనం ఏదైనా చెప్పగానే డిస్కషన్లోకి వెంటనే ఇప్పుడు సద్గురు కూడా బాగా వస్తారు, వీళ్ళందరి పేర్లు చెప్తారు. ఇంకా దీనికి హద్దు లేదు, ఎల్లలు లేవు, ఎక్కడ ఆగరు. ఫుల్ స్టాప్ లేదు, ఫుల్ స్టాప్ ఉండదు. కామాలు ఉంటాయి. ఇక్కడ కామా పెట్టి మళ్ళీ ఈ కామాని ఇంకో చోట కంటిన్యూ చేస్తాం. ఇందులో మనం ఎంత ఎక్కించుకున్నామంటే కేవలము పదాలు ఎక్కించుకుంటాం, తత్వం బోధపరుచుకో. తత్వం తెలియాలంటే సాధారణంగా మౌనాన్ని ఆశ్రయించాలి. ఇతరుల ఆలోచనలని ఆపేందుకు కానీ మార్చేందుకు కానీ ప్రయత్నం చేయకూడదు. అది తత్వం. నువ్వు తెలుసుకున్నావు, నీకు అర్థమైంది భగవతత్వం. వాడిని తెలుసుకొని వాడి బదులు నువ్వే నడుస్తానంటే ఎవరి తత్వాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. భగవంతుని చేరేందుకు 100 మార్గాలు ఉంటాయి. నువ్వు ప్రవచనం విన్నావు, తత్వంలోకి ప్రవేశించాలి. ఎలాగ మనం భగవంతుడిని చేరాలి అనేది. అప్పుడు మన నడక మనం నడుస్తూ ఉండాలి. పక్కవాడి కేసు చూస్తున్నాం మనం, చెప్పండి. పక్కవాడు ఇంకోటి నడుస్తున్నాడు, నువ్వు వాడు చూస్తావు, కరెక్షన్ చేస్తావు. నువ్వు ఇది విన్నావు కదా, నువ్వు విన్న విధానం ప్రకారం నువ్వు వాడిని కరెక్ట్ చేయాలని చూస్తావు. నువ్వు విన్నావు, వాడు విన్నాడుగా, నువ్వో రకంగా నడుస్తావు, వాడో రకంగా నడుస్తాడు. నువ్వు విన్న భగవద్గీత, నువ్వు విన్న భాగవతం, నువ్వు విన్న మహాభారతమే వాళ్ళు వింటారు. స్టైల్ తేడా ఉంటుంది, విషయం ఒకటే కదా. వాడి నడక వాడు నడుస్తాడు, నీ నడక నువ్వు నడవాలి. నువ్వు నడక సీరియస్గా నడవాలి, లేదా నిలబడి వినాలి, పక్కకి చూడకూడదు. ఈ వినేవాళ్ళంతా పక్కకి చూస్తారు. వినడం అయితే కరెక్టే కదా, వింటారు. ఏం ప్రయోజనం? ఇప్పుడు చిన్న మాట చెప్తా, నువ్వు వేటూరు గారి పాటలు వింటావు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మహానుభావులు వారి పాటలు వింటాం. అవును. ఇంకా ముందు ఆరుద్ర గారి పాటలు ఉన్నాయి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పాటలు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, అబ్బో అన్ని వింటాం. నువ్వు కవి అవుతావా? అవలేను. ఎందుకు అవ్వవో చెప్పు. విన్నావుగా, నేను సంతోషపడతాను, ఆనందించగలుగుతాను. ప్లస్ మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూసారా, నేనేం చెప్తాను, రమ్మగారు వేటూరు గారి పాటలు ఉంటే అత్యద్భుతం అండి, మీరు వినండి అని చెప్తా తప్ప మీరు అన్నట్లుగా నేను కవిని కాలేకపోతానండి. ఇప్పుడు ఇది కూడా అంతే. సత్సంగాలు మనం వెళ్ళి వినగా 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 అందులోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే వినేటప్పుడు మనం అందులోకి వెళ్ళకుండా పక్క వారిని కరెక్ట్ చేసే పనిలో పడతాం. 80% పీపుల్ పడతారు. ఒక 20% పీపులే సత్సంగంలోకి, సంగము లేకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. సంఘం అంటే కలిసి ఉంటాం, అన్నిటితో అన్నీ నాది, నాకు, నేను అనే భావంలో ఉంటాం. సత్సంగం అంటే సరి అయిన దాంతో కలిసి ఉండటం. మనం అన్నిటితోటి కలిసి ఉంటాం. మరి ఎలా రమ్మగారు సరి చేసుకోవటం ఎలా? తత్వం బోధపరచుకోవాలి. తత్వం బోధపరచుకోవడానికి ఒక మంచి చిన్న కథ ఉంది, చెప్తాను. అప్పుడు చెప్పేవారు కూడా సరైన వాళ్ళ దగ్గర మనం వినే ప్రయత్నం కూడా చేయాలి. ఎవరైనా సరైన వాళ్ళే చేయాలి. మంచి మాట ఎవరి దగ్గరైనా వినాలి.
నువ్వు వినిపించకూడదు. నా మాట విను, నువ్వు ఆలోచించే తప్పు, నేను చెప్పేది విను అనకూడదు. మనం ఇంతమంది ప్రవచనాలు వింటామా? ఎవరైనా మనకి మీరు ఆలోచించే తప్పు, నేను కరెక్టు, నేను భగవంతుని చూశానని చెప్తారా? ఎవరు లేరు. పొరపాటును కూడా చెప్పరు. ఇలా చూడాలి అని చెప్తారు. నువ్వు చూసేది తప్పు కాదు అనకూడదు. నువ్వు చూసేది తప్పు అనగానే నెగిటివిటీ వచ్చేస్తుంది, వాళ్ళ మీద మనకి గౌరవం పోతుంది, ఇంకా గురుభావాలు ఉండవు. అవునండి, అట్లా చెప్పరు. సత్సంగాలు మనం వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటే మనకు అర్థం. ఇవే కాదు జయ, రామకృష్ణ మెషిన్లో, చిన్మయ మెషిన్లో, అన్ని చోట్ల కూడా సత్సంగాలు జరుగుతాయి. ప్రబోధాలు చాలా చోట్ల ఉంటాయి. అలా చెప్పుకుంటూ వెళ్తారు. మనం మీరు చేసేది తప్పు అన్నారా ఈ సత్సంగకర్తల్లో ఎవరైనా సరే ఆగిపోయారే, వాళ్ళు అక్కడే ఉంటారు, ఒట్టి మాటల దగ్గరే ఉంటారు. ఏది తప్పు కాదు. భగవంతుడిని చేరేందుకు కోటాను కోట్ల మార్గాలు ఉన్నాయి. ఎవడి కర్మానుభవాన్ని బట్టి, వాడి బుద్ధిని అనుసరించి ఆ మార్గం అలా వెళ్తుంది. ఇతరులని సరిచేయద్దు అని చెప్తాడు భగవానుడు. నీ భక్తి నీది, నా భక్తే కరెక్ట్ అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నీది నీకు కరెక్టు, పక్కవాడి భక్తి పక్కవాడిది కరెక్టు. వాడు ఏ రోజు సరిచేయబడాలని వాడు ఇక్కడ రాసుకొచ్చాడో ఆ రోజు సరిచేయబడతాడు. నువ్వు నీ ఉపాసన మానేసి పక్కవాడి ఉపాసనని సరిచేసే ప్రయత్నం చేయకూడదు. సత్సంగాల్లో చెప్తారు ఈ మాట. ఆ మాటను మర్చిపోతాం మనం, మిగిలిన వ్యవహారాల మీదకి వెళ్తాం. రమ్మగారు మీరు వెళ్తుంటారా? కొంచెం తక్కువే చేయడం, వింటాను నేను. మనకు అవకాశం ఉంది కదా. ఓకే ఓకే. నేను వెళ్ళేది తక్కువ, వినడం ఉంది బాగా. స్టోరీలోకి వెళ్దామా రమ్మగారు? ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, ఒక చిన్న ఊర్లో. అయితే ఆయన తరచుగా పట్టణానికి వెళ్తూ ఉండేవాడు. ఆయన ఒక పెంపుడు చిలక ఉండేదట. చిలకని పంజరంలో పెట్టేవాడు. ఆ చిలక కూర్చుని చూస్తూ ఉండేది. ఈయన తరచుగా వెళ్ళటం చూసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారని అడిగింది చిలక. అడిగితే ఆయన ఏమన్నాడు, పక్కనున్న పట్టణంలో ఒక ఆశ్రమం ఉంది, అక్కడ సత్సంగం జరుగుతుంది, ఆ సత్సంగానికి వెళ్తాను నేను, చాలా బాగుంటుంది. సత్సంగం అంటే ఏం చేస్తారు అని అడిగింది. ఒక గురువుగారు ఉంటారు, ఆయన చాలా మంచి మాటలు చెప్తారు, మరి వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది, మరి 4 మంచి విషయాలు తెలుసుకోవచ్చు, బాగుంటుంది, నాకు సంతోషాన్ని కలిగిస్తుంది, అందుకని వెళ్తానన్నాడు. అయితే చిలకంది, నాకు మరి ఒక ప్రశ్న ఉందండి, గురుగారిని అడిగొస్తారా అని అడిగారు. సరే, నాకు ఎప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది అని గురువుగారిని అడగండి అని అడిగింది. మంచి ప్రశ్న అడిగింది కదా. చిలకకి స్వేచ్ఛ ఎట్లా లభిస్తుంది? పంజరం నుంచి వదిలితే కాదు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అర్థమైందంటే, నాకు ఎప్పుడు మరణం వస్తుంది అన్నలాంటి ఒక క్వశ్చన్ మనకు అర్థమవుతుంది. సరే, ఈయన వెళ్ళాడు. సత్సంగం అయిపోయాక గురువుగారికి నమస్కారం పెట్టాడు. అయ్యా, మా ఇంట్లో ఒక పెంపుడు చిలుక ఉందండి, చాలా బుద్ధిమంతురాలు, చక్కగా మాట్లాడుతుంది, నేను ఇక సత్సంగానికి వస్తున్నానని చెప్పేసరికి అది గురువుగారిని ఒక ప్రశ్నించమంది, నాకు ఎప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది అని అడిగిందండి అన్నాడు. ఆ ప్రశ్న వినగానే గురువుగారు ఒక్కసారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, పక్క పడిపోయాడు. ఈయన భయం వేసింది ఈ గృహస్థుకి. ఓరు నాయన, గురువుగారు పడిపోయాడు, ఇప్పుడు వీళ్ళంతా వచ్చి నన్నేమంటారో. పిలిచాడు, గురుగారు గురుగారు అంటే కళ్ళదలేసాడు ఆయన. అమ్మా అని భయపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే చిలక, అయ్యా నేను అడిగిన ప్రశ్న అడిగారండి గురువుగారు? నేను అడిగాను, కానీ నువ్వు నీ ప్రశ్న అడగంగానే ఆయన ఏమిటో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఏం చేయాలో తెలియలేదు, నేనేదో చేశానని ఎవరైనా అనుకుంటారేమోనని భయపడి వచ్చేసాను అని చెప్పి. సరే సరేలేండి, నాకు అర్థమైంది అని చెప్పింది చిలక. మర్నాడు మధ్యాహ్నం ఆయన సాయంకాలం 4 గంటలకి బయలుదేరాడు సత్సంగానికి. చిలకకి పళ్ళు పెడదామని పంజరం దగ్గరికి వెళ్ళాడు. చిలక చచ్చిపడి ఉంది లోపల, గుడ్లు తేలేసింది. తేలేసరికి అంటున్నాడు, అయ్యో పిచ్చిముండ చచ్చిపోయిందే, ఇదేనేమో దీనికి లభించే స్వేచ్ఛ అనుకున్నాడు. అనుకొని అది తీసి చిలకని బయట పెట్టాడు. మరి చచ్చిపోయిన చిలకని ఏం చేయాలి? పారేయద్దు, స్పృహ తప్పి పడిపోయింది, అది ఒళ్ళు తెలియకుండా తీసి బయట పెట్టగానే రివ్వమని ఎగిరిపోయింది చిలక. ఇదేమిటి చచ్చిపోయింది అనుకుంటే లేచక్కపోయింది ఇది అని ఆశ్చర్యపోయాడు. సరే వెళ్ళాడు. మళ్ళీ గురుగారు ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు. ఈ చిలక ఎలా ఉంది నాయన అని అడిగారు. ఏమిటోనండి, అది నేను మీరు చెప్పిన సమాధానం, మీరు పాపం మీరు స్పృహలో లేరు, ఇలా అపస్మారంలో వెళ్ళారని చెప్పాను. సరేనంది, సాయంకాలం అది చచ్చిపడి ఉంటే చచ్చిపడిపోయింది అనుకున్నాను, సొమ్మసిల్లి పడిపోయింది, అయిపోయింది అది అనుకుని తీసి బయట పెట్టగానే అది ఎగిరిపోయిందండి అన్నాడు. అనేసరికల్లా గురువుగారు చెప్పారు, నాయన నేను హేళగా చేసిన ఒక విషయాన్ని తెలుసుకుంది నీ చిలక.
నువ్వు సంవత్సరాల తరబడి వచ్చినా నీకు తత్వం బోధపడలేదు. అది ఒక్క చిన్న జెస్చర్ తోటి దానికి అర్థమైపోయింది. చూడండి, ఇలా చెయ్యాలని వెలిగింది దానికి. నువ్వు తప్పింది, నీకు స్వేచ్ఛ కావాలంటే నువ్వు అపస్మారంలో ఉన్నట్టు నటించాలని ఒక వాక్యం. అంతే. కంటితో చూడకపోయినా ఇట్లా తెలిసేసరికి పాటించింది, మనసుతో పట్టేసింది. అంతేగా. ఇప్పుడు మనం 100 సార్లు ప్రవచనాలు వినడం కాదు, బా ఏం కనెక్ట్ చేశారు 100 ప్రవచనాలు విన్నా నీ బుద్ధి వికసించనంత కాలము, నువ్వు ఇతరులని సరిచెయ్యాలని ఆలోచించినంత కాలం నీకు తత్వం బోధపడదు. అది ఏ విషయమైనా అంతేనా రమ్మగారు? ఏదైనా అంతే. ఇప్పుడు ఉపాధ్యాయుడు ఆయన ఎప్పుడు విద్యార్థిని సరిచెయ్యాలి. నేను చేస్తాను ఆ పని. అవును, సరి చేసేందుకు నువ్వు చేసేది తప్పు కాదు, ఇలా చేసి చూడు, ఇలా సరి చేసుకో. ఇప్పుడు నేనే కరెక్ట్ అవను, నేను కూడా కరెక్ట్ కాను. నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ ఎవరినైనా కరెక్ట్ చేయాలి. చిన్న విద్యార్థుల్ని, మనని ఆశ్రయించిన వాడిని, శిష్యుణ్ణి గురువు. అంతే. ఇది సాధారణ టీచర్లు, ఆధ్యాత్మిక గురువులు కూడా వారిని ఆశ్రయించిన వారిని వాళ్ళు సరిచేస్తారు. మనం గురువులం కాం. ప్రతి వాళ్ళు మనం వినంగానే మనకు వచ్చేసింది, మనకు తెలిసిపోయిందని, మనకు తత్వం బోధపడిందని ఇతరులకి తత్వం బోధించడానికి వెళ్ళిపోతాం. అది చేయకూడదు. అస్సలు చేయకూడదు. ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక గురువు అవతారం ఎత్తుతారు. అవునండి, నేను టీచర్ని, క్లియర్గా చెప్తున్నాను. టీచింగ్ వేరు, గురుత్వం వేరు. టీచర్లు గురువులు కాదు. టీచరు గురువుగా ఉండే కాలం చాలా ముందు మనం ఉండేది. దాన్ని వదిలిపెట్టి వచ్చేసి చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయిపోయింది మనం. అవునండి. పైగా ప్రతి టీచరు ఆధ్యాత్మిక గురువు కాదు. చాలా ఒకళ్ళిద్దరూ ఆధ్యాత్మిక గురువుగా కూడా పరిణమించిన సందర్భాలు ఉంటాయి కొన్ని చోట్ల, ఉన్నాయి. ఇప్పుడు చూడు, అర్జునుడు ఉన్నాడు, ఆయనకి గురువు ఎవరు? ద్రోణాచార్యుడు కదా. ఆధ్యాత్మిక గురువు జగద్గురువు కృష్ణ పరమాత్మ ఆయనకి గురువు. కృష్ణుడు గీసిన గీటు దాటలేదు అర్జునుడు. మరి ద్రోణుడు ఆయన గురువు కదా. ఎక్కడ గురువు? విద్యా గురువు. విద్యా గురువు వేరు, ఆధ్యాత్మిక గురువు వేరు. మనం గురువు వ్యవహారాల్లోకి వెళ్ళకూడదు. మనం ఒకటి తెలుసుకున్నాం కాబట్టి అది ఇంకోళ్ళకి బోధించాలని భావించద్దు. సరిచేయొద్దు. ముందు మనని మనం సరి చేసుకుంటూ భగవంతుని చేరే మార్గంలోకి ప్రవేశిద్దాం. దానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. నమస్తే రమ్మ. నమస్తే.